హలో ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే మాకు లంచ్ టైం అనమాట. ఇప్పుడు సరిగ్గా 1:30 అయింది. జూన్ 23వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 1:30 అయింది. ఇది నా లంచ్. ఇది ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నారు మీరు అని అనుకుంటారేమోను. చాలామంది తెలియని వాళ్ళు కొంతమంది అమ్మ మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారమ్మా అని పెట్టారు. నిన్న కూడా ఒక ఆవిడ పెట్టారు పేరు, అంటే చాలా కామెంట్లు చదువుతున్నాను కదా, నాకు అందుకని పేర్లు గుర్తుండట్లేదు. ఇది ఇప్పుడు మంచి విషయాలు ఎలా తినాలి, ఇంకా నాకు కూడా అంతే, అలాంటి పెద్దవాళ్ళకి చాలామందికి తెలీదు విటమిన్లు మినరల్స్ ఎందులో ఏముంటాయి ఏంటి అన్నది. ఏదో తినేయటమే అంతేను ఆహారం అనుకుని, అలా కాకుండా నేను అన్నీ తెలుసుకుని ఇప్పుడు ఏది ఉంటే ఏది మన బాడీకి అబ్జర్వ్ చేస్తుంది అన్నది నేను కూడా తెలుసుకుంటేనే తెలిసింది. నేను ఎక్కువేమీ చదువుకోలేదు కదా, నేను చదువుకున్నది ఎస్ఎస్ఎల్సి, దట్టు అంతా తెలుగు మీడియము, అన్నీ రేడియో ద్వారానే ఎక్కువ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఆరోగ్యం గురించి యూట్యూబ్ వీడియోలు ఎక్కువ నేను ఫాలో అయ్యేది. ఒకనొకప్పటి నుంచి, అంటే 92 నుంచో 91 నుంచో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిది అన్నీ ఇంట్లో ఉండేవే నేను చూసుకుంటాను. ఎక్కువ మందుల జోడికి వెళ్ళను. చాలా చాలా అవసరమైతేనే తప్ప నేను మందు వేసుకోను. ఇన్నాళ్ళు నేను అలాగే చేసుకొచ్చాను. అవసరం వచ్చినప్పుడు అన్ని మందులు ఉంటాయి, చెకప్లు, ఎంఆర్ఐల దాకా వెళ్ళినవి అన్నీ ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఆపరేషన్లు అవి నాకు ఎప్పుడు ఏమీ జరగలేదు. అది గొప్ప అదృష్టం అంతేను. కేవలం తిండితోటి నేను అన్ని మార్పులు చేసుకుంటాను. ఇప్పుడు నా లంచ్ ఏంటంటే ఇది ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ ఉడకబెట్టుకుని, అది ఇంకా రైస్ బదులు బ్రౌన్ రైస్ కూడా మానేసాం మేము, నేను మా వారును. అందులోనూ శనగల కర్రీ, మనవి పాత ఉంటాయి కదండి శనగలు, నల్ల శనగలు, మామూలు శనగలు అంటాం కదా, ఆ శనగలు ఉల్లిపాయ టమోటా వేసి కొంచెమే కారం మసాలాలు వాటి జోలికి వెళ్ళకుండా కొద్దిగా ఏదో తాలింపు వేసుకున్నట్టు వేసుకుని ఆ శనగల కర్రీ కలిపేసుకున్నాను ఓట్స్లోను. అంత గట్టిగా తినకుండా నేను కొంచెం ఇట్లా లిక్విడ్గా చేసుకుంటాను. ఇప్పుడు ఓట్స్ కార్బోహైడ్రేట్స్, శనగలు ప్రోటీను, అవి పైన తొక్కతో ఉన్నాయి కదా అవి. ఇదేమో నిమ్మకాయ పిండుకుంటాను అనమాట రోజు. నేను ఇంక ఇష్టమైపోయింది నాకు అలాగా. మనకి ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా కూడాను ఈ నిమ్మరసం మనం పిండుకుంటే కనుక అది చాలాను నాకు కవర్ అయిపోతుంది అనమాట. అదంతా టేస్టీగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నది మనకి బాడీకి రావాలనే ఐరన్ ఉంటుంది కదా ఈ పదార్థంలోనూ. ఇందులో ఉన్న ఐరన్ మన బాడీకి అబ్జర్బేషన్, మన బాడీకి పట్టాలంటే విటమిన్ సి ఉండాలట. అందుకని నేను అది తెలుసున్నప్పటి నుంచి ఎన్నో ఏళ్ళైపోయింది. అప్పటి నుంచి కూడా నేను నిమ్మకాయ పిండేసుకోవటం, లేకుంటే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు ఏకంగా మనకి ఇండియాలో అయితే బాగానే దొరుకుతాయి కదా, ఇక్కడ మాకు అమెరికాలో అయితే కనుక ఫ్రోజన్లోనమాట తెచ్చేసుకోవటం. ఇండియన్ స్టోర్స్లో అన్నీ దొరికేస్తున్నాయి. అవి ఫ్రోజన్లో పెట్టుకుని, అది కూడా నాకు ఇష్టమే, అంతే ఇష్టంగా తినేస్తున్నాను నేను ఇటువంటి ఫుడ్ అంతాను. అందుకని నా ఆరోగ్యం ఇలాగే కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నాకు 72 ఏళ్ళు. మొన్ననే నాకు జూన్ 20వ తారీఖుని తెలుగు తేదీల లెక్కని నాకు 72 నిండినాయి అనమాట. నాకు షుగర్ కంప్లైంట్ అన్నది ఓకే. తర్వాత ఇది విటమిన్ సి మనకి ఐరన్ని అబ్జర్వ్ చేసి పెడుతుందన్నమాట మన శరీరానికి. అప్పుడు ఇది కంప్లీట్ పౌష్టికాహారం అవుతుంది. ఇది నేను తెలుసుకున్నది. చాలామంది డాక్టర్లు, సత్యనారాయణ రాజు గారిది ఇది కలిపేసుకుని నేను హాయిగా తినేస్తాను. నాకు ఇష్టం అన్నమాట. ఇంక ఇలాగా అన్నీ ఇలా ఆలోచించుకుని తింటాం. తర్వాత విటమిన్ డి అబ్జర్వ్ అవ్వాలంటే మనకి కాల్షియం కావాలి, అట్లాగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 మాటలు నేను ఈ రెండిట్ల గురించి చెప్తున్నాను. ఐరన్ అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ సి కావాలి. విటమిన్ సికి పెద్ద ఉసిరికాయ అయినా సరే రోజుకి 1, నేను 2, 3 కూడా ఉసిరికాయలు తినేస్తాను. అలాగే 2 పూట్ల కూడా నేను నైట్ డిన్నర్ కూడా ఏం తిన్నా కూడా ఇలాగే నిమ్మకాయ పిండుకుని
నేను తినేస్తాను. నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇటువంటి ఆహారం. ఆ తర్వాత ఈ ఓట్సే కొంచెం పెరుగులోను పెరుగులో కూడా అంతే నిమ్మకాయ పిండేసుకుంటాను. నాకు అలా కమ్మగాను కారాలు స్పైసీగా అంతా ఏమీ నాకు పెద్ద ఇష్టం ఉండదు. మా ఇంట్లో మొదటి నుంచి కూడా కారాలు తక్కువే అలవాటు. ఊరగాయలు కూడా తినేవాళ్ళం, కొంచెం కొంచెమే కలుపుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది నాకు నా కామెంట్లు చదువుతుంటే తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారంటే మనకి ఆహారానికి కూడా సంబంధించింది ఉండాలి కదా అని ఇప్పుడు నాకు సడన్గా తోచింది. ఎప్పుడు నేను ఇటువంటి ఏమీ పెట్టలేదు. ఇప్పుడు ఈ 72 ఏళ్ళు నిండిన సందర్భంగా నాకు అన్నీని చెప్పాలనిపిస్తోందనమాట. ఎందుకో ఏమో నాకే తెలీదు. ఇటువంటివన్నీ చిన్న చిన్నవి తెలియని వాళ్ళకి తెలుస్తాయి. చాలామందికి ఆడవాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఎక్కువ చదువుకుని వాళ్ళకి ఈ విటమిన్ సి, ఐరన్ ఇవి 2 కలిసి ఉండాలని, కాల్షియంకి విటమిన్ డికి కాల్షియం ఉండాలని నాకు తెలిసి చాలామందికి తెలీదు. తినేస్తాము ఉంటాము. ఇవన్నీ నేను మొదటి నుంచి నాకు రేడియో అలవాటు. రేడియో ద్వారానే చాలా తెలుసుకున్నాను. ఆ తర్వాత యూట్యూబ్ కన్నా ముందు దూరదర్శన్ ఒకటి ఉంది కదా, టీవీ. అప్పుడు కూడా అంతే ఆరోగ్య ప్రోగ్రాములు పెట్టుకోవటం, అవి చూడటం. ఇప్పుడు ఇన్నాళ్ళకి నాకు ఇవాళ చెప్పాలనిపించింది. అందుకని ఇది సడన్గా నేను తినేయకుండాను ఇప్పుడే కలుపుకుంటున్నాను, తీసి పెడుతున్నాను అనమాట వీడియో. ఇది ఎవరికైనా ఒకళ్ళకి ఉపయోగపడ్డా కూడాను నాకు చాలా సంతోషం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాలాంటి పెద్దవాళ్ళకి, ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆహారం గురించి, ఈ విటమిన్లు మినరల్స్ వీటన్నిటి గురించి ఎక్కువ అవగాహన లేని వారి కోసమే నేను చెప్తున్నాను. ఇప్పుడు సత్యనారాయణ రాజు గారు కూడా అంతే, అటువంటి వారి కోసమే అని చెప్తారు. అలాగేను. అందుకని దయచేసి తెలిసిన వారెవరూ కూడాను అన్యథా భావించకండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్పుకుంటాను, ఇవాళ కూడా అలాగే చెప్పుకుంటున్నాను. అందరూ అన్నీ తెలుసుకుని తిని మంచి ఆహారం, ఆరోగ్యంగా ఉండి ఈ వయసులో మనం ఇతరులకు భారం కాకుండాను, తర్వాత మన పనులు మనం చేసుకునేలాగా ఉంటే చాలు. పరమాత్మ అమ్మ లలితా పరమేశ్వరి కాపాడు. అలాగా ఎవరికి నేను భారం కాకుండా నా పనులు నేను చేసుకుని ఉండాలి. మా వారు నేను కూడాను అలాగే ఉండాలి ఎప్పటికీ అని నేను కోరుకుంటానన్నమాట. మా వారికి ఇప్పుడు 77 నుండి 78, నాకు ఇప్పుడు 72 నిండింది. భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగా ఉన్నట్టేను. ఇన్ని రకాలు తింటున్నాము, ఇలా ఉంటున్నాము అంటేను ఎంతో గొప్ప అదృష్టమైన జీవితం అని నేను భావిస్తాను. అందరూ కూడా అలా భావించుకుంటేనే ఆనందంగా మనం ఆరోగ్యంగా ఈ వయసులో ఉండగలం. కేవలం పెద్దవారికే నేను చెప్తున్నాను. ఈ వీడియో మొత్తం పెద్దవారి కోసమేను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్.